బస్ స్టాప్లో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అసలు అయితే చంపేస్తుంది. రూపీస్ అన్నట్టు ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ తీసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ వ్లాగ్స్ యూఎస్ఏ. నా పేరు తేజ. సో ఈరోజు ఇక్కడ సండే అనమాట. సో ఇక్కడ కొంచెం ఈరోజు వెదర్ అయితే సన్నీగా ఉంది. సో 6 degrees ఉంది. స్టిల్ చల్ల బ్రీజ్ అయితే కొడుతుంది ఫేస్కి. సో ఈరోజు నాకు కొన్ని పనులు ఉన్నాయన్నమాట. బయటికి వెళ్ళి ఫెడెక్స్కి వెళ్ళాలి, కొన్ని డాక్యుమెంట్స్ అయితే మెయిల్ చేయాలన్నట్టు, అండ్ కొన్ని గ్రాసరీస్ తెచ్చుకోవాలి. ఎట్ ద సేమ్ టైం వర్కౌట్కి కూడా వెళ్ళాలి. సో బేసికలీ నా సండే రొటీన్ మొత్తం ఈ బ్లాగ్లో చూపిస్తాను మీకోసము. సో చూడండి సన్నీ ఎలా ఉందో. ఇప్పుడు స్టిల్ వింటర్ అనమాట. ఇంకొన్ని రోజులు పోతే గుడ్ డేస్ అనేవి వస్తాయి. సో కొంచెం టెంపరేచర్స్ పెరిగితే ఏంటంటే బయట తిరగడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చల్ల బ్రీజ్ వస్తుంది అన్నట్టు. ఈ బ్రీజ్కి ఏంటి అంటే చెవులలోకి చల్ల గాలిపోతే తలనొప్పి వస్తుంది. సో యా, ఇష్టము వింటర్ ఇష్టమా సమ్మర్ ఇష్టమా కమెంట్ చేయండి. నాకు ఇక్కడైతే కొంచెం సమ్మర్ ఇష్టం అనిపిస్తుంది. ఈ వింటర్లో తట్టుకోలేము, బయట తిరగలేము, ఏం చేయలేము. సో కొన్ని రోజులు అయితే మంచు పడుతుంది ఫుల్గా. ఆ మంచులో ఉండిపోయి ఫస్ట్ 2 days బాగానే ఉంటుంది మంచు పడినప్పుడు. ఫొటోస్ దిగుతాము, వీడియోస్ ఇస్తాము, ఎగ్జైటింగ్ అది ఇది చేస్తాం. కానీ తర్వాత మంచు అంతా పేరకపోతుంది, స్లీట్ లాగా ఫామ్ అవుతుంది. సో అక్కడ నడవాలన్నా, బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా ఇట్స్ వెరీ టఫ్ అన్నట్టు. బస్ స్టాప్లో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇదే బస్ స్టాప్. ఒక 5 minutes అయితే బస్ వస్తుంది. దాని దగ్గరే, బట్ నడిచి అయితే వెళ్ళలేము ఈ వెదర్కి. సో అందుకని బస్ కోసం వెయిట్ చేస్తాను. సో ఇప్పుడే బస్సు అయితే వచ్చేస్తుంది. లెట్స్ గో. ఇప్పుడే బస్ దిగాను అనమాట. ఈ పక్కనే ఫెడెక్స్ అన్ని షాప్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ పని చూసుకోవాలి, మెయిల్ అయితే సెండ్ చేయాలి. మెయిల్ అంటే ఈ డాక్యుమెంట్స్ ఒక అడ్రస్కి సెండ్ చేయాలన్నట్టు. ఇక్కడ మెయిల్ అని చెప్తాం. దాన్ని చూడండి, ఇక్కడ కాంప్లెక్స్ లాగా ఉంది కదా, ఈ కాంప్లెక్స్లో డిఫరెంట్ ఫుడ్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ షాప్స్ ఉంటాయి అన్నమాట. ఫెడెక్స్ అనేది అక్కడ మధ్యలో ఉంది. సో దానికి వెళ్దాం. పెట్ షాప్ ఒకటి ఉంది, పెట్ గ్రూపింగ్ అంటారు. తర్వాత క్రెడిట్ యూనియన్, ఇలా షాప్స్ అన్నీ ఉంటాయి. సో క్లీనర్స్ అని ఉంది కదా అక్కడ, మీరు చూస్తే అక్కడ మనం హౌస్ క్లీనింగ్కి క్లీనర్స్ని కూడా బుక్ చేసుకోవచ్చు కావాలంటే. అసలు అయితే చంపేస్తుంది. లెట్స్ సీ FedEx office. Let's go inside. టూ డాక్యుమెంట్స్ జస్ట్ వేరే స్టేట్కి షిప్మెంట్ చేసినందుకు $11 తీసుకున్నాడు. అప్రాక్సిమేట్లీ లైక్ 1000 రూపీస్ అన్నట్టు. ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ తీసుకున్నారు. సో ఒక పని అయితే అయిపోయింది. ఇంకొక 2 వర్క్స్ ఉన్నాయి కదా, వర్కౌట్ అండ్ గ్రాసరీస్ వెళ్ళడం. 2 పనులు కంప్లీట్ చేద్దాం ఇప్పుడు అనమాట. నా జిమ్ కూడా ఉంటుంది. సో అక్కడ ఒక సూపర్ మార్కెట్ కనిపిస్తుంది కదా లిటిల్ అని చెప్పేసి, దాని పక్కనే ఉంటుంది. సో వర్కౌట్ చేసుకొని ఆ లిటిల్ పక్కన ఉన్న ప్లానెట్ ఫిట్నెస్ అక్కడ లిటిల్లో గ్రాసరీస్ తీసుకొని ఇంటికైతే వెళ్ళాలి. సో ఇది ఒక గ్యాస్ స్టేషన్, షునో కాలనీ. సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ లైట్ అయితే పడింది. రెడ్ లైట్ మొత్తం క్రాసింగ్ కోసం వెయిట్ చేస్తాం. ఈ కట్లర్ కాంప్లెక్స్లో ఇన్ని షాప్స్ ఉంటాయని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు చూడండి. ఇవన్నీ
అన్నీ ఉంటాయని చెప్పేసి ఇక్కడ రోడ్ క్రాస్ చేస్తున్నా. పక్కన పూల చెట్లు లాగా భలే బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఇవన్నీ చెట్స్, మొక్కలు, పూలు భలే ఉన్నాయి. రోడ్డు పక్కనే ఉంది చూడండి, అది రోడ్డు. అండ్ ఇక్కడ ఫెడెక్స్ షిప్ పాయింట్ చెప్పాను కదా, వీళ్ళకి ఐడి చూపించాలంటున్నారు. సరే, అసలు ఐడి ఎందుకు చూపించాలో నాకు తెలియదు. సరే అని చెప్పేసి డిజిటల్ కాపీ ఇస్తే, డిజిటల్ కాపీ ఫోన్లో చూపిస్తుంటే నాకు ఫిజికల్ కాపీయే కావాలంటారు. లేదు, నా దగ్గర లేదు, ఇదే చూపించండి, ఇదే కావాలి, ఇదే ఇస్తున్నాను నేను, తీసుకోలేక లేదు అంటే మరి అప్పుడు ఓకే అని చెప్పేసి షిప్మెంట్కి ఓకే చెప్పింది. మరి ఈ రూల్స్ ఏంటో మరి నాకు తెలియదు. జిమ్కి అయితే వచ్చేసాను. ఇది జిమ్ అనమాట. థర్టీ మినిట్స్ థ్రెడ్మిల్ చేసేసాం. జిమ్ అయిపోయిన తర్వాత మనం ఎక్విప్మెంట్ ఏదైతే యూస్ చేసుకుంటామో దాన్ని కొంచెం వైప్ చేయాలన్నమాట. లిక్విడ్ వేసి థ్రెడ్మిల్ని వైప్ చేయాలి. దిస్ ఈస్ హౌ. సో వేరే వాళ్ళు యూస్ చేసుకుంటారు. ఇలా వైప్ చేస్తే ఏదన్నా డర్ట్స్ కానీ ఏదన్నా జర్మ్స్ కానీ ఏమండకుండా నీట్గా ఉంటాయని ఇలా వైప్ చేయాలన్నమాట మనం యూస్ చేసుకున్న తర్వాత. జిమ్ గాయ్స్. సో గ్రాసరీస్కి అయితే వెళ్ళాలి. జిమ్ కంప్లీట్ అయితే చేసేసాను. సో ఇది జిమ్ చూడండి. జిమ్ ఒకసారి వ్యూ చూపిస్తాను. సో సండే ఈరోజు చూడండి, వ్యూ ఇలా ఉంది జిమ్ దగ్గర. గ్రోసరీ షాప్కి అయితే వచ్చేసాను. బనానాస్ కావాలి. సో బనానాస్ అయితే తీసుకుంటాను. సో యాపిల్స్ కూడా తీసుకోవాలి. యాపిల్స్ కూడా తీసుకుంటాను నేను. సో యాపిల్స్ కోసం కవర్ ఇలా తీసుకొని దీన్ని కట్ చేయాలి. దీంట్లో ఫిల్ చేసుకుంటా యాపిల్స్. యాపిల్స్ తీసుకున్నాను. ఎల్బి వచ్చేసి ప్రైస్ $1.89 ఉంది. $1.89. చూద్దాం అవకాడోలు ఎంత పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉంది. ఇది దగ్గర దగ్గర 2.68, ట్యాక్స్తో $3 పడుతుంది. ఇంత పెద్దగా ఉంది. సో ఈ టమాటో తీసుకుందాం, ఒక బ్యాగ్. సో ఇంకా చూడాలి ఇంకా ఐటమ్స్ ఏం కొనాలో అనేది. కుకుంబర్ తీసుకున్నాం ఒక 2. చపాటి తీసుకుంటున్నాను. $3 ఉంది ఇది. సో ఇది ఒకటి తీసుకున్నాం, పప్పు చేసుకోవడానికి యూజ్ అవుతుంది. బార్స్ ఇవన్నీ తీసుకుంటున్నా 9 కావాలన్నమాట ప్రోటీన్ కోసం. సో వేసేస్తున్నాం. అవన్నీ ఉన్నాయి. ఎగ్స్ కావాలి, ఎగ్స్ తీసుకుందాం. ఈ ఎగ్స్ తీసుకుంటున్నాం. వాటర్ కూడా ఉంది, ఇది కూడా తీసుకుంటాను నేను. సో ఇది ఒక కోకోనట్ వాటర్ తీసుకుంటాను. లాండ్రీ కోసం ఒక లిక్విడ్ అయితే తీసుకోవాలి. నాది ఉన్నది వస్తుంది. సో బెటర్ ముందే తీసుకుంటే మంచిది అన్నట్టు. సో చూస్తున్నా ఏది తీసుకోవాలని. $10, $8 ఎంతో ఉంది ఇది. ఇది ఒకటి సరిపోతుంది.
సెట్ ఫర్ నవ్. ఇంకేమన్నట్టు తర్వాత చూడాలి. ప్రస్తుతానికి ఇదైతే బిల్డింగ్ వేసి ఇంటికి స్టార్ట్ అవ్వడమే. ఇంకా లైన్ అయితే ఉంది, చూడాలి తొందరగా అయిపోతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఇంటికి వచ్చా అనమాట, ఫ్రెష్ అప్ అయ్యా. సో అక్కడ గ్రాసరీ స్టోర్లో మనకు ఒక $40 అయింది బిల్. సో మీకు ఈ వీడియోస్ కానీ నచ్చినట్టయితే కన్సిడర్ ఫర్ సబ్స్క్రైబింగ్, లైక్ కూడా చేయండి కుదిరితే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం మళ్ళీ. బాయ్. టాటా.